ప్రభుత్వాలు గ్రానైట్ పరిశ్రమలను ఆదుకోవాలన్నారు వారణాసిరావు. 12 ఏళ్లుగా ప్రభుత్వం నుంచి రావాల్సిన 20 కోట్ల సబ్సిడీలు వెంటనే ఇవ్వాలని, గ్రానైట్ ఉత్పత్తులపై జీఎస్టీని తగ్గించాలని డిమాండ్ చేశారు. సిపిఎం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గ్రానైట్ రంగాన్ని రక్షించుకుందామంటూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చిరా రవి అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం గ్రానైట్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటికే ఏదైతే తెలంగాణ అనగానే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి గ్రానైట్ పరిశ్రమలు కావచ్చు, గ్రానైట్ రంగం కావచ్చు, ఒక ప్రత్యేకత సంతరించుకున్నది. విదేశాలకి ఇక్కడ నుండే అనేక ప్రాంతాలకి గ్రానైట్ పరిశ్రమ అనేటువంటిది ఇక్కడ నుండే పెద్ద ఎత్తున ఎగుమతులు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలోనే గ్రానైట్ సంస్థని కాపాడుకోవాలని ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఏదైతే విధించినటువంటి పన్నులు ఏదైతున్నాయో, ప్రధానంగా జీఎస్టీ కావచ్చు, అట్లాగే మిగతా సంబంధించినటువంటి పన్నులు ఏదైతున్నాయో అవి రద్దు చేయాలని, వాటి విధంగా మిగతా సంబంధించినటువంటి సబ్సిడీలు కూడా గ్రానైట్ రంగానికి ఇచ్చినటువంటి సబ్సిడీలు కానీ, కరెంటు కావచ్చు, అట్లాగే మిగతా పరిశ్రమల ప్రోత్సాహానికి ఇచ్చేటువంటి సబ్సిడీలు కూడా ఇంతవరకు ఏదైతే పరిశ్రమలకు రావాల్సినవి రావడం లేదనేది ఇక్కడ ఉన్నటువంటి గ్రానైట్ రంగంలో ఉన్నటువంటి ఏదైతే వారు అభ్యర్థన చేస్తున్నారు. ఇప్పటికే గ్రానైట్ రంగం ఒకవైపు రంగంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఒకవైపు ఉంటే, రెండో వైపు ఈ యొక్క గ్రానైట్ సమస్యలు ఉన్నటువంటి లోపాలను సరిచేసి గ్రానైట్ రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడనే సిఐటి జాతీయ నేత సాయిబాబు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఒక పెద్ద పరిశ్రమగా గ్రానైట్ రంగం ఉన్నది. దీన్ని రక్షించుకోవడం కోసం ఇప్పటికే ప్రభుత్వాలు కొంత చేస్తున్నప్పుడు కూడా సరిపోవడం లేదు. ఒక సిఐటి నేతగా ఈ రంగాన్ని రక్షించుకోవటానికి ఎలా అయితే ప్రభుత్వం ఉంది, ఎలాంటి చర్చలు పెడితే బాగుంటుంది, పరిశ్రమ రంగంలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దడానికి ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? ముందు ఇక్కడున్న గ్రానైట్ పరిశ్రమ యొక్క ప్రాధాన్యతని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గమనించాలి, గుర్తించాలి. ఎందుకంటే ఈరోజు గ్రానైట్ పరిశ్రమ సంక్షోభంలో ఉందనంటే అది స్వతహాగా పరిశ్రమ తనంతరికి సంక్షోభంలో పడలేదు. అలాగనే గ్రానైట్ క్వారీల్లో దొరికే రాయి కానీ, తర్వాత ప్రాసెసింగ్ పద్ధతుల్లో కానీ, దాని ఫినిషింగ్ కూడా కానీ అది క్వాలిటీ లేకపోవటం వల్ల అది సంక్షోభంలో పడలేదు. సంక్షోభానికి కారణం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు. ముఖ్యంగా ఈ గ్రానైట్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి యజమానుల యొక్క సామర్థ్యం ఏంటి, వాళ్ళు చిన్నవాళ్ళ లేకపోతే మధ్యతరహానా, వాళ్ళ కార్పొరేట్లా అనేది ప్రభుత్వం కేటగిరైజ్ చేయాలి. ఈరోజు ఓవరాల్గా గ్రానైట్ ఇండస్ట్రీలో ఉన్నది చిన్న మధ్యతరహా పారిశ్రామికవేత్తలు, చిన్న చిన్న యజమానులు ఉన్నటువంటి పరిశ్రమగా ఉంది. అందుకని ముందు దీన్ని ఎంఎస్ఐఎంఈ ఇండస్ట్రీగా ఉన్నప్పుడు ప్రభుత్వం దీని పట్ల అనుసరించాల్సిన వైఖరి చాలా ముఖ్యమైనటువంటిది. ఏదో కార్పొరేట్ల పట్ల జిఎస్టీ వేస్తాం, లేదా కార్పొరేట్లకి అన్ని రకాలైనటువంటి రాయితీలు ఇస్తాం, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతోటి ఈ దేశంలో పారిశ్రామిక ఉత్పత్తులు పెంచుదాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుదాం, ఈ మాటలతోటి గ్రానైట్ పరిశ్రమ ఆ రకంగా ముందుకు పోదు. ఖచ్చితంగా గ్రానైట్ పరిశ్రమలో దీనికి కావలసినటువంటి ట్యాక్స్ యజమానుల అసోసియేషను, కార్మిక సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు ఇది అందరి సమస్యగా భావించి ఈ ఇండస్ట్రీని ఇక్కడ నిలదొక్కునేలాగా, ఇక్కడ యజమానులకి అన్ని రకాలైనటువంటి రాయితీలు కల్పించేలాగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి. అందుకోసం ఆ రకమైనటువంటి ఒక విశాలమైనటువంటి పోరాటమే గ్రానైట్ ఇండస్ట్రీని కాపాడిద్దని మేము సిఐటిగా బలంగా అభిప్రాయపడుతున్నాం. ఈ పోరాటానికి మా సంపూర్ణమైనటువంటి మద్దతుని మేము అందిస్తామని తెలియజేస్తాం. ఏదైతే గ్రానైట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, అట్లాగే గ్రానైట్ సంబంధించినటువంటి పరిశ్రమను నిలబెట్టుకోవడానికి ఒక అసోసియేషన్ సంబంధించినటువంటి బాధ్యులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా తెలంగాణలో ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి గ్రానైట్ పరిశ్రమ ఒక ప్రత్యేకత ఉన్నది. దీన్ని రక్షించుకోవడం కోసం ప్రధానంగా ప్రభుత్వం ముందు మీ డిమాండ్స్ ఏంటి? మెయిన్ డిమాండ్ వచ్చేసి ఇవాళ గ్రానైట్ ఇండస్ట్రీ ఖమ్మానికి ఏకైక ఇండస్ట్రీ, ఏదన్నా స్మాల్ కేస్ ఇండస్ట్రీ ఉన్నదంటే గ్రానైట్ ఇండస్ట్రీ. 2 జిల్లాలుగా విడిపోయిన తర్వాత మిగిలింది ఏకైక ఇండస్ట్రీ గ్రానైట్ ఇండస్ట్రీ. ఇలా గ్రానైట్ ఇండస్ట్రీని నిలుపుకోవాల్సిన పరిస్థితికి వచ్చినప్పుడు గత 6-7 సంవత్సరాల నుంచి కూడా ఏ మైన్ లీజ్ ఇవ్వట్లేదు, ఏ క్వారీకు లీజ్ ఇవ్వట్లేదు. అది పట్టా భూమి కావచ్చు, గవర్నమెంట్ భూమి కావచ్చు. ఈ లీజులు ఇవ్వకపోవటం వల్ల మాలాంటి చిన్న తరహా పరిశ్రమ వాళ్ళు పెద్ద పెద్ద ఇండస్ట్రీల మీద ఆధారపడాల్సిన పరిస్థితికి వచ్చింది. రాయి దొరక్క ఈ ఉన్న ఇండస్ట్రీ మొత్తం కాడ ఏదో 4 క్వారీల మీద 5 క్వారీల మీద డిపెండ్ అయ్యి అక్కడ మెటీరియల్ తెచ్చుకొని మాకు వర్కౌట్ కాక ఇవాళ ఫ్యాక్టరీలు మూసుకోవాల్సిన పరిస్థితి. గ్రానైట్ కొనటానికి డిమాండ్ లేక కాదు, ఈ భారతదేశంలో గ్రానైట్ నల్లరాయి అంటే ఖమ్మానికి ఒక ఉన్నె తెచ్చిన
గ్రానైట్ ఇండస్ట్రీ. ఏదైతే చనిపోయేటువంటి గ్రానైట్ వ్యవస్థని బతికించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా సబ్సిడీలు ఇవ్వండి, అట్లాగే లీజులకు పర్మిషన్లు కూడా ఇవ్వాలి. అట్లా అన్నప్పుడే ప్రభుత్వం ఈ యొక్క గ్రానైట్ పరిశ్రమని నిలబెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది అని ఉద్దేశంతో పారానాసి మాజీ జిల్లా అధ్యక్షులు పారానాసిరావు గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రారవి, 99 టీవీ, ఖమ్మం.